ఇక్కడికి వస్తున్నటువంటివి రాబందులు, ఈ ప్రాంతం మీద ప్రేమతో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులు కాదు. ఈ ప్రాంతం తాలూకా సరిహద్దులు తెలియవు. ఈ పార్లమెంట్ లో ఏ నియోజకవర్గాలు ఉన్నాయి, నియోజకవర్గాల పేర్లు తెలియవు. ఈ ప్రాంతం తాలూకా నలుమూలలు ఏ వీధులు కూడా తెలియవు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి పంచభూతాల్ని దోచుకోవడానికి మాత్రమే ఇక్కడికి వస్తా ఉన్నారు. అప్రమత్తంగా ఉండండి, ఓటేసేటప్పుడు ఆలోచించి ఓటేయండి అని చెప్పి ఎన్నికల్లో చెప్పాం. బహుశా నాకు తెలిసి అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ చరిత్రలో, స్వతంత్రం వచ్చిన తర్వాత అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ చరిత్రలో ఏ పార్లమెంట్ సభ్యుడికి ఇవ్వనటువంటి పెద్ద మెజార్టీని ఇచ్చారు. దాదాపు 3 లక్షల ఓట్ల మెజార్టీని ఇచ్చారు. మెజార్టీని ఇచ్చి గెలిపిస్తే గెలిచినటువంటి వ్యక్తి ఏమనుకున్నాడంటే, అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు నాకు ఒక బ్లాంక్ చెక్ ఇచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి పంచభూతాల్ని దోచుకోవడానికి నాకు ఈ ప్రాంతాన్ని రాసిచ్చేశారని చెప్పని అనుకున్నారు. గెలిచినటువంటి రోజు నుంచి నాకు తెలిసి 7 నియోజకవర్గాల్లో పర్యటించాడో లేదో కూడా తెలియదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకున్నాడో లేదో తెలియదు. ఈ ప్రాంతంలో ప్రజల తాలూకు బాధలు తెలుసుకున్నాడో లేదో తెలియదు. కానీ ఏ కొండని గొండ చేయాలనేటువంటి దాని మీద మాత్రం ఒక రూట్ మ్యాప్ ని గడిచినటువంటి 2 సంవత్సరాల్లో తయారు చేసుకున్నారు. దాని ప్రకారం కొన్ని వందల లారీలు గ్రావెల్ కానీ, లేదా అనకాపల్లి నుంచి రోడ్డు మెట్లు కానీ, లేదా ఇంకోటి కానీ, లేకపోతే చెరువులో మట్టి కానీ దేన్ని వదలలేదు. చివరికి అత్యంత పవిత్రమైనటువంటిది పంచదారులు అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల్లో వారి హద్దులు దాటి క్వారీ బెంచెస్ ఉన్నటువంటి నామ్స్ ఏదైతే 8 మీటర్స్ ఉందో ఆ 8 మీటర్స్ నామ్స్ దాటి, ఇందా కిషోర్ కూడా చెప్తున్నాడు, లోతు ఒక 60 అడుగులు, ఎత్తు ఒక 60 అడుగులు, అంటే దాదాపు 130-120 అడుగులు 2 నెలల్లోనే తవ్వేసి ఈరోజు ఆలయ ఆ ప్రతిష్ట, పవిత్రత అంతా కూడా పోయేటట్టు చేశారు. దీని మీద పెద్ద ఎత్తున పార్టీ నాయకత్వం అంతా కూడా కూర్చుంటాం, చర్చిస్తాం. ఇది ఇక్కడతో ఈ స్థానిక ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్య కాదు. ఇది జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఈ సమస్యను తీసుకొని వెళ్ళి వీరు చేస్తున్నటువంటి తప్పులు, అన్యాయాలు, అక్రమాలు అన్నింటినీ కూడా మళ్ళీ పైపెచ్చు ఈ జిల్లాకు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి, మైనింగ్ డిపార్ట్మెంట్ ని చూసేటువంటి మైన్స్ మినిస్టర్, ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మినిస్టర్, ఆయన మాట్లాడు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా కోరుతా ఉన్నాం, ఈ ప్రాంతంలో పెరిగినటువంటి ఈ స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మీరన్నా ఇప్పటికన్నా నోరులు తెరవండి. ఎక్కడి నుంచో వచ్చినటువంటి వ్యక్తులు దోచుకుపోయేటువంటి పరిస్థితి వచ్చి ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉంటే ఇప్పటికీ కూడా మీరు నోరు మూసుకొని ఉంటే ఈ ప్రాంతానికి మీరు అన్యాయం చేసినటువంటి వారు అవుతారనేటువంటి విషయాన్ని గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. సో దయచేసి ఇప్పటికన్నా ఇచ్చినటువంటి ఈ ప్రాంతంలో ఆ రోజు ఇచ్చినటువంటి కాలనీలు ఉన్నాయి, రీహాబిటేషన్ కాలనీలు ఉన్నాయి, జగనన్న కాలనీలు ఉన్నాయి. అసలు ఏదైనా హ్యాబిటేషన్ ఉన్నప్పుడు హ్యాబిటేషన్ సరౌండింగ్స్ 1 కిలోమీటర్ వరకు అసలు మైనింగ్ పర్మిషన్ ఇవ్వడానికి వీల్లేదు. అది మైనింగ్ చట్టం. అది చుట్టూరు ఆ ఇల్లులు దాదాపు 108 ఇల్లులు ఉంటే ఆ ఇంటి చుట్టూరు తవ్వేశారు. రేపు పొద్దున ఏదైనా ఈ చంద్రబాబు నాయుడు దయ వల్ల వర్షాలు ఎలాగలేవు. రేపు పొద్దున వర్షాలు పడితే ఏ ల్యాండ్ స్లైడ్ అయ్యిందంటే మొత్తం ఆ 100 ఇల్లులు కూడా కొట్టుకుపోయేటువంటి పరిస్థితి వస్తుంది. పునాదులన్నీ కూడా లెగిసిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ప్రాణ నష్టం కలిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? సో దయచేసి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి ఉంది, ప్రభుత్వంలో పెద్దలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, స్థానిక ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ ఇచ్చినటువంటి విజయ్ కుమార్ నాయుడు అనేటువంటి వ్యక్తి మీద ఒక వర్క్ స్టాప్ ఆర్డర్ ఇచ్చారు. వాడి అడ్రస్ ఎక్కడంటే ఎర్రగుంట్ల, కడప జిల్లా. ఎర్రగుంట్ల ఎవరు సొంతూరు? సీఎం రమేష్ గారు సొంతూరు. అసలు ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయం చేసి 30-40 సంవత్సరాల నుంచి రాజకీయం చేసి ఏ రోజు ఒక మైనింగ్ లీజ్ కానీ ఒక టెంపరీ పర్మిటే పెట్టుకోలేదు. మేము అంత విలువలతో రాజకీయం చేశాం.
అసలు ఆ పర్మిట్ అంటే ఏంటో, దానికి ఉన్న నామ్స్ ఏంటో, ఓ తవ్వితే ఒక ట్రాక్టర్కి ఎంత మట్టి వస్తుందో, ఆ మట్టి అమ్మితే ఎంత డబ్బు వస్తుందో కనీసం అది ఏవి తెలియదే మాకు. అవేవి తెలియకపోవడం వల్ల మమ్మల్ని అందరిని ఓడించారు. ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. సనాతన ధర్మం అన్నారు, లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాన్ని తిరుపతి లడ్డు గురించి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో రకంగా బదనాం చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. మరి ఈ సనాతన ధర్మం గురించి, హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి పవిత్రత గురించి మాట్లాడినటువంటి పెద్ద నాయకులు ఏమైపోయారని చెప్పని అడుగుతా ఉంది. సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఒక దాదాపు 1200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక ఆలయానికి ఈరోజు ఈ అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు మాట్లాడలేదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా. మరి ఈ రోజు ఏ గుడి మెట్లు మీరు కడుగుతారని చెప్పని అడుగుతా ఉన్నాం. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటని అడుగుతా ఉన్నాం. ఇంత అన్యాయం జరుగుతూ ఉంది. ముందు నుంచి హెచ్చరిస్తున్నప్పటికీ ధర్మశ్రీ గారు పాపం అనేక నెలల నుంచి దీనికి సంబంధించినటువంటి పర్మిషన్స్ రాకముందు నుంచి ఏదో జరగబోతా ఉంది, అన్యాయం జరగబోతా ఉంది, అక్రమ మైనింగ్ జరగబోతా ఉంది, దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలకి నష్టం జరుగుతూ ఉంది, అప్రమత్తంగా ఉండండి అని చెప్పి ఈ ప్రాంతంలో ప్రజలకు హెచ్చరించారు. ఎప్పటికప్పుడు అధికారులను హెచ్చరించారు. జిల్లాలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వాన్ని సమాయత్తం చేశారు. జిల్లా మ్యాజిస్ట్రేట్ ని, ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ డిపార్ట్మెంట్ ని, రెవెన్యూ డిపార్ట్మెంట్ ని అందరినీ హెచ్చరించినప్పటికీ ఏ అధికారి కూడా స్పందించలేదు. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం, దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి అధికారి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూల్యం చెల్లించుకోక తప్పదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రజాప్రతినిధులు తప్పించుకోవచ్చు, రేపు ఓడిపోయి వారి సొంత జిల్లాలు పోవచ్చు, లేదా హైదరాబాద్ మకాం మార్చుకోవచ్చు, కానీ ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి అధికారులు మాత్రం ఇక్కడే ఉండాలి, ఇక్కడే పనిచేయాలి, ఈ ప్రభుత్వంలోనే ఉండాలి. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చేసినటువంటి పాపాలన్నిటికీ కూడా మీకు ప్రాయశ్చిత్తం అనేటువంటిది ఏంటో అనేటువంటిది చూపిస్తాం అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పటికన్నా మీరు మీ పద్ధతి మార్చుకోండి. నిన్ననే ఒక ఆర్డర్ ఇచ్చారు, టెంపరీగా ఆపుతున్నాం. నిన్న ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసినప్పుడు పురావస్తు శాఖ సంబంధించినటువంటి అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కలిసి మేము జాయింట్ సర్వే చేసాం. మైనింగ్ చేస్తున్నటువంటి ప్రాంతంలో జరుగుతున్నటువంటి డ్రిల్లింగ్ వల్ల, అక్కడ వస్తున్నటువంటి వైబ్రేషన్స్ వల్ల, పంచదారులకు సంబంధించినటువంటి ఆలయానికి వస్తున్నటువంటి ఆ దారి ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ అయ్యింది. తక్షణమే మైనింగ్ ఆపండి అని చెప్పి ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఆర్డర్ ఇచ్చారు. క్యాన్సిలేషన్ కాదు, టెంపరీ స్టాపేజ్ ఇస్తూ ఇచ్చినటువంటి ఆర్డర్. పర్మిషన్ ఎప్పుడు వచ్చింది? 15/5/2026, అంటే మొన్న మే నెలలో వచ్చింది. ఈ రోజు 18/7/2026. ప్రాంతం కోసం, ఈ ప్రాంత భవిష్యత్తు కోసం, ఈ ప్రాంత పవిత్రతను కాపాడడం కోసం ప్రతిపక్షంలో ఉండైనా సరే ఈ ప్రాంతం కోసం పోరాటం చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాం. కానీ ఇటువంటి దొంగల్ని, దోపిడీదారుల్ని, అవినీతి పరుల్ని ఓటేసి గెలిపించినటువంటి ఈ ప్రాంత ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మరొకసారి కోరుతూ, జరిగినటువంటి తప్పుని మరి ఇప్పుడేం చేయలేం, కానీ వచ్చే కాలంలో ఉన్న సరిదిద్దుకునేటువంటి కార్యక్రమం చేయమని చెప్పి మరొకసారి అనకాపల్లి జిల్లా ప్రజల్ని మరొకసారి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ పోరాటాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయాలన్నీ కూడా పెద్దలు కన్నబాబు గారు కూడా మాట్లాడతారు. ఆ ప్రకారం జిల్లా యావత్తు, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా యావత్తు ఈ కార్యక్రమాన్ని టేకప్ చేస్తాం. అవసరమైతే కొంతమంది సనాతన ధర్మం మీద పోరాటం చేసేటువంటి వ్యక్తులు
చాలా మంది పెద్దలు చాలా మంది ఉన్నారు. వారిని కూడా తీసుకుని వచ్చి ఈ పవిత్రతను ఏ రకంగా కాపాడాలనేటువంటి దాని మీద కూడా పోరాటం కార్యక్రమం భాగస్వాములు చేద్దాం. మరొకసారి ఈ సందర్భంగా మమ్మల్ని ఈ పోరాటంలో భాగస్వాములు చేసినటువంటి పెద్దలు ధర్మశ్రీ గారిని, ఈ ప్రాంత నాయకుల్ని అందరినీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అక్రమ మైనింగ్ కి వ్యతిరేకంగా జరుగుతున్న దీక్షల మద్దతు కోసం ఇక్కడికి వచ్చాం. మేమందరం నాయకులందరం ఇక్కడికి వచ్చి చూస్తే మాకే మతిపోయే పరిస్థితి. ఎందుకంటే పవిత్రమైన పంచదారుల కొండ, పంచదారలు అంటే పంచదార కాదు, పంచదారలు పైనుంచి వచ్చి ఆ ధర్మలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని టచ్ చేసుకుని వచ్చి ఆ దారల్లో, ఆ పవిత్ర జలాల్లో ఇక్కడ పవిత్ర స్నానాలు చేయడం ఇవన్నీ పూర్వకాలం నుంచి తరతరాలుగా ఆచారం. అక్కడ ఇంచుమించుగా 1200 సంవత్సరాల క్రితం చోళులు నిర్మించారని చెప్తున్నారు ఆలయాన్ని. ధర్మరాజు గారు ప్రతిష్ఠించారని చెప్తున్నారు, మహాభారతంలో ఉంది. అలాంటిది మొత్తం ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు కలిపి కొండలు రాత్రి మాయం చేసేస్తుంది. స్వయంగా స్థానిక ఎంపీ సీఎం రమేష్ గారు సొంత కంపెనీ రిత్విక్ కన్స్ట్రక్షన్స్ అండ్ మైనింగ్ అంట, దాని మీద లీజులు తీసుకున్నారు. ఇచ్చిన దానికన్నా అధ్వానంగా తవ్వేశారు 2 నెలల్లో. ఇంకొక కంపెనీ పేరుని చేస్తున్నారు, అది స్థానిక ఎమ్మెల్యే గారు సంబంధించిన కంపెనీ అని చెప్తున్నారు, లక్ష్మీ నరసింహ మినరల్స్ అంట. మేము అడుగుతున్నాం, మీరు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా మీరందరూ కలిపి కొండలు పంచుకుని తినేస్తారా అనకొండలాగా? డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇదేనా? డబుల్ ఇంజిన్ స్థాయిలో దోపిడీయా? ఈ పవిత్రత, పంచదారుల కొండల పవిత్రతని కాపాడడానికి కోసం ఇవాళ మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. చెలో పంచదారులు అనే కార్యక్రమాన్ని రేపు 21వ తేదీన చేయబోతున్నాం. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ఇక్కడికి వస్తాం. శ్రీ ధర్మలింగేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని అక్రమ మైనింగ్ని చూస్తాం. ఈ 48 గంటల లోపు మీరు ఇచ్చిన ఈ మైనింగ్ లీజులు రద్దు చేయాలి. నెంబర్ 1, డిమాండ్ నెంబర్ 1. నెంబర్ 2, ఈ 30 కిలోమీటర్ల పరిధి, పంచదారుల కొండల పరిధి ఏదైతే ఉందో దీన్ని నో మైనింగ్ జోన్గా ప్రకటించాలి. నెంబర్ 3, ఈ కాలనీలకి నష్టం జరిగేటట్టుగా మీరు చేసిన తవ్వకాలకి ఆ ఇళ్ళు నష్టపోకుండా వాళ్ళని ఆదుకోవాలి. ఈ 3 డిమాండ్లతో వస్తున్నాం. ఇదే కాకుండా మీరు విచ్చలవిడిగా మైనింగ్ ఆపరేషన్స్ చేస్తారంటే ఈ జిల్లాల్లో, ఉత్తరాంధ్రలో ఒప్పుకునే ప్రసక్తి లేదనేది ఒక పెద్ద మెసేజ్. ఎందుకంటే పంచదారులు అనేది ఒక పవిత్రమైన ప్రాంతం ఇది. ఇంకా దాన్ని కూడా మీరు తవ్వి పట్టుకుపోతే ఇంకేం మిగులుస్తారు? ఎంపీ గారికి బాధ్యత లేదా? ఎమ్మెల్యేకి బాధ్యత లేదా? కనీసం మీరు చేస్తున్న పనికి మీకు సిగ్గు అనిపించట్లేదా? అంటే మీకు వ్యాపారం కావాలి తప్పించి ప్రజలు అక్కర్లే, మీకు డబ్బులు కావాలి తప్పించి వాళ్ళ బాధలు కానీ, సంపద కానీ, లేకపోతే వారసత్వం ఎలా వచ్చింది, వారసత్వ సంపద కానీ ఏం అక్కర్లే. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. దీన్ని అడ్డుకుంటామని చెప్పి చెప్తున్నాం. సార్, నేను పంచదారుల ఎక్స్ దేవస్థానం చైర్మన్ అండి. ఇక్కడ కోరీలు చెలవిడిగా తవ్వుపోతుంటే నేను పీజీఆర్ఎస్లో ఒక పిటిషన్ ఇచ్చి ఉన్నానండి. ఇక్కడ పురాతన దేవస్థానం ఉంది, ఈ సర్వే నెంబర్ 1లో తవ్వితే దానిపైన ఒక చెరువు ఉంది, ఆ చెరువు పోస్తే ఆ మన పంచదారుల పవిత్రత పోయి ఆ పంచదారులు పోతాయి అని చెప్పేసి పిటిషన్ ఇచ్చినప్పుడు కూడా ఏ గవర్నమెంట్ కానీ, ఏ మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏ రకమైన చర్యలు తీసుకోకుండా యథావిచ్చిగా 100 లారీలతో గ్యావలు తవ్వేస్తూ విచ్చలవిడిగా తోలుతుంటే ఇంక ఎలా అయితే అవదని చెప్పేసి దీని మీద ఒక కార్యాచరణ చేయాలని చెప్పేసి ఈ ధర్నా కార్యక్రమం మొదలుపెట్టి ఈ కార్యక్రమం ఇవాళ 2 రోజులు జరిపిస్తున్నాం. ఇది ఆగే వరకు కూడా మేమందరం కూడా ఈ 6 ఊర్ల గ్రామాలు కూడా ఈ ఉద్యమం నడిపిస్తామని చెప్పేసి మీ సభాముఖంగా తెలియజేస్తూ, మండలం పంచదారుల నేను ఎంపీడీసీనండి. అయితే పంచదారులు ఎప్పుడు ప్రవేశిస్తుంటాయి ఇస్తూ మాకు ఈ దేవాలయమే ప్రాముఖ్యత అండి. ఈ దేవాలయానికి పంచదారులు కూడా ఎప్పుడు వస్తుంటాయి. కార్తీక మాసం కానీ, శివరాత్రి కానీ ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. ఈ విషయం ఈ 3 జిల్లాలకి తెలిసేది. అయితే ఇక్కడ సర్వే నెంబర్ 1లో క్వారీ తవ్వడం వల్ల, ఇక్కడ ఈ లీజులు ఇవ్వడం వల్ల, క్వారీ లోతుగా తవ్వడం వల్ల మాకు దారికి రావాల్సిన నీళ్ళన్నీ కూడా ఇక్కడ స్టాక్ అయిపోయి ఆగిపోయి నీరుగా జలగా వచ్చేసి అక్కడ ఉండిపోయిందండి. మేమందరం గమనించి గ్రామస్తులు అందరూ వెళ్ళి ఆందోళన చేసినా ఎవరు పట్టించుకోలేదు. పట్టించుకోపోగా మా మీద తిరగబడ్డారు. అయినా సరే మేము ఆగకుండా మా పెద్దలందరూ తెలియజేసి మేము ఇక్కడ ఇలా ఈ టెంట్ వేసుకొని నుంచుంటే తప్ప అవదని చెప్పేసి అని ఈ టెంట్ వేసుకొని ఇలా దీక్ష నిరాహార దీక్ష చేస్తున్నామండి.
పవిత్ర పుణ్యక్షేత్రం అయినటువంటి పుణ్య ఫణిగిరి పర్వతాన్ని కొండని పిండి చేస్తూ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రిత్విక్ కన్స్ట్రక్షన్ కంపెనీ, అది ఎవరిదంటే సీఎం రమేష్ గారు కొడుకు పేరున ఉన్నటువంటి రిత్విక్ కన్స్ట్రక్షన్ కంపెనీ, అలాగే లక్ష్మీ నరసింహ మినరల్స్ అనేది ఒక 5.5 హెక్టార్లు వై శ్రీనివాస్ అనే పేరు మీద ఉన్నటువంటిది. ఇది ఎమ్మెల్యే సుందర్ బిజు కుమార్ తాలూకా బినామీ కంపెనీ అని 5.5 హెక్టార్లు అలాట్ చేయడం జరిగింది. ఈ కొండను చూస్తుంటే సుమారు 5.5 ఎకరాల్లో టోటల్ గా 5.5 కిలోమీటర్ల దూరంలో 50 ఎకరాలు పైబడే మొత్తం తవ్వకాలు విపరీతంగా జరిగి 150 మీటర్లు 150 అడుగుల డెప్త్ కి మొత్తం మైనింగ్ అతన్ని కూడా మొత్తం దోపిడీ చేశారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే రిత్విక్ కన్స్ట్రక్షన్ కి 2 హెక్టార్స్ కి ఇస్తే దానికి డెప్త్ 6 అడుగులో 8 మీటర్లో 6 మీటర్లో వెళ్ళాలి. అలాంటిదేమో కిందకేమో 167 అడుగులు, పైకేమో 80 అడుగులు వేసి వరుస 150 అడుగులు పైన మొత్తం అంతా తవ్వేసే పరిస్థితి తీసుకొచ్చారు. చాలా చాలా తప్పది, చాలా ఘోరం. పక్కనేమో జగనన్న కాలనీలకి స్థలంలో కాలనీలకి అలాట్ చేశారు. అదేమో ఆ కాలనీలు అసలు కాలనీకి 1 కిలోమీటర్ దూరంలో ఎక్కడ కూడా మైనింగ్ జరగకూడదు. కానీ అది చేయడం వల్ల రేపు కాలనీలు ఏమైనా ఇల్లు కట్టుకుంటే పునాదులు కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. అలాగే ఏ మనిషి అయినా సరే నైట్ టైం కానీ ఇలా వెళ్ళారంటే కిందకి వెళ్ళాడంటే కింద నుంచి ప్రాణాలు పైకి పోతే మనిషి కిందకి కూరుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకోవాలని, దీనికి ప్రభుత్వం నో మైనింగ్ జోన్ కింద ప్రకటించాలని, ఎట్టి పరిస్థితుల్లో 30 కిలోమీటర్ సరౌండింగ్ లో ఉన్నటువంటి పంచదారుల ఫణిగిరి కొండ ఎట్టి పరిస్థితుల్లో మైనింగ్ జరగకూడదని, నో మైనింగ్ జోన్ కింద ప్రకటించి ఏదైతే రిత్విక్ కన్స్ట్రక్షన్ కి ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో లీజ్ ఆర్డర్ అది, అలాగే లక్ష్మీ నరసింహ మినరల్స్ కి ఇచ్చినటువంటి 5 హెక్టార్ల తాలూకా ఆర్డర్ వెంటనే రద్దు చేయాలని ఈ మీడియా ద్వారా డిమాండ్ చేస్తాం.